Why is your face like that? అండర్ వేర్ మీద కూడా ఊరంతా తిరిగి వచ్చే కాన్ఫిడెన్స్ కావాలి. కంప్లైంట్ కూడా చేయలేదు, చాడీలు చెప్తున్నావు. నేను చాడీ చెప్పాల్సిన అవసరం లేదు, మీ నాన్న వాళ్ళకి తెలుసు నీ గురించి. ఎక్కడ చిన్ని చూడు ఎంత బాగుందో. నేను ఇట్లా అన్నా కదా, అప్పుడు నువ్వు బండి పెట్టారు అక్కడ బండి పెట్టి ఇట్లా తిరిగేలా చేయాలా? Hey guys, welcome back to our YouTube channel. Welcome back to another vlog. This is a special vlog. ఎందుకంటే ఈరోజు మా యానివర్సరీ. వీఆర్ గోయింగ్ టు అ టెంపుల్. ఇంట్లో యాక్చువల్గా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ లంచ్ అట్ అ నైస్ ప్లేస్. మిస్టర్ హస్బెండ్ ఇస్ స్టిల్ గెటింగ్ రెడీ. లెట్ మీ షో యూ. అటు సైడ్ వెనకెందుకు పెడుతున్నావు మాటికి? వెనకాల లూజ్ ఉంది కాబట్టి. నిన్న వెనకాల ఎవరు చూడరు. బటన్స్ పెట్టకు. మొత్తం చూస్తూ మనల్ని చూపిస్తాడు పా. ఎట్ట పోయినామా. అండర్ వేర్ మీద కూడా ఊరంతా తిరిగి వచ్చే కాన్ఫిడెన్స్ కావాలి. నీకు అది లేదు. ఉంది నాకు. నీకు లేదు. ఇప్పుడు ఉంది. వావ్, ఎవరు హ్యాండ్సమ్ అబ్బాయి? ఇదేంటి లూజర్ వేసుకోనా ఇట్లా వేసుకోనా? లూజ్ ఏరే బాగుంది. లూజ్ ఏర్ ఏంది ఇట్లయింది? ఇది లూజ్ హెయిర్. ఇదే బెటర్. నీ ఇష్టం. తెచ్చుకో, క్లిప్ కూడా తెచ్చుకో. తెచ్చుకుంటా గుళ్ళో మరి. ఆబ్వియస్లీ నా జోబులోనే కదా పెట్టేది క్లిప్. లేదు, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటా. నేను ఇట్లా వేసుకుంటే నా కమ్మలు కనిపించావని ఇట్లా ఇట్లా పెట్టుకున్నా అనుకో, కమ్మలు కనిపిస్తాయి. పెట్టుకో మళ్ళా. అంతే ఫ్రెండ్స్, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు ఏది అడిగితే అది ఓకే ఓకే చెప్తుండాలి. నేర్చుకోండి నన్ను చూసి. బాగుందా బాలేదా ఇప్పుడు? బాగుంది. ఆబ్వియస్లీ బాగాలేదంటే సంస్థలు. ఆల్రెడీ ఇంత లేట్ అయింది అనుకుంటే ఫస్ట్ ఏమో కిందకి వచ్చిన వెంటనే కార్ కీస్ మర్చిపోయా అని చెప్పి కార్ కీస్ కోసం పైకి వెళ్ళాడు. కార్ కీస్ తెచ్చి కార్ లాక్ ఓపెన్ చేసి వద్దు శాండిల్స్ వద్దు నేను షూస్ వేసుకొచ్చుకుంటా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళాడు. ఇన్ని చేస్తూ అమ్మాయిలు వైఫ్స్ లేట్గా రెడీ అవుతారు అని అంటారు చూసారా, వాడు లోకం. Why is your face like that? Why is your face like that? Why is your face like that? My face like that only. What? Huh? ఏదో డైరెక్షన్స్ పెట్టు, ఎట్లా పోతున్నాము. స్ట్రైట్ గానే. అసలు చూసినావా టెంపుల్ కొంచెం పెద్దగా ఉంది. జగన్నాథ్ టెంపుల్ బానే ఉంటదని నేను అనుకుంటున్నా. బానే ఉంటాను అనుకుంటున్నట్టు కాదు, నేను బానే ఉంటాను అనుకుంటున్నా అని చెప్పి ఎప్పుడన్నా డైలాగ్ కొడితే నువ్వు చూసినావా ఫస్ట్, చూడకుండా ఎట్లా బాగుంటది అని చెప్తావు. జగన్నాథ్ టెంపుల్ అందుకే ఇది బెంగళూరు అమ్మా, పక్క గల్లీలో ఉన్న టెంపుల్ ఇంకో గల్లీలో మంచిగా ఉండదు. టెంపుల్ మంచిగా ఉంటే ఏంటి, ఇట్లుంటే ఏంటి? పోయి సరే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి. ఇది పొద్దున ఎవరో గుడి బాగుందా ఫొటోస్ బాగా వస్తాయని అడిగినారు. పొద్దున ఎవరో గుడి బాగుందా ఫొటోస్ బాగా వస్తాయని అడిగినారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. పోయినప్పుడు నీకు ఫొటోస్ ఎందుకు లేపుతారు, లేపుతారు. పెళ్లి రోజు కాబట్టి ఊరికి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? అంతే, ఇంకా ముక్కలు కొడుతుంటే ఎక్కడ చిన్ని చూడు ఎంత బాగుందో. ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ గా ఏం మాట్లాడట్లేదు, సొల్లు మాట్లాడ. ఎందుకు ఇంట్లో ఏం చేయట్లే అని కంప్లైంట్ ఇస్తున్నావు అందరికి? మళ్ళీ ఏం చేసినావు అని అంటే స్వీట్ చేయలే అంటే ఏంటి దానికి అర్థం? వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పినా స్వీట్ చేయాలని. నువ్వు తింటావా స్వీట్? నేను తినను, ఆబ్వియస్లీ చేసుకోవాలి కదా. తిననప్పుడు ఎందుకు చేసుకోవాలి? మళ్ళీ వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు నన్ను అడిగితే ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? నేను ఎప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళందరికి పొయ్యి వెలిగి అని అంటుంది అని. అవును, నువ్వు చెప్పినా నేను నీ ఊరికే మెసేజ్ క్యారీ చేసిన అంతే. నీ కంప్లైంట్ ఏం చేయలే. నువ్వు కంప్లైంట్ కూడా చేయలేదు, చాడీలు చెప్తున్నావు. నేను చాడీలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీ నాన్న వాళ్ళకి తెలుసు నీ గురించి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాగుంది కదా టెంపుల్ పెద్దగానే. పైకి వెళ్ళాలా? ఏమో అబ్బా, ఇక్కడే అనుకుంటా పార్కింగ్ ఏటో ఇదే అనుకుంటా.
ఇదే అనుకుంటా. ఇదే చచ్చినా ఉండదు నాకు తెలిసి. అడుగుదాం. ఎంత బాగుంది కదా ప్లేస్. దేవుడా, అదేంటి కొరియన్ బన్ కదా, కొరియన్ బన్ బాగుంది. అదే మీరు చూసింటారు. నేను ఇట్లా అన్నా కదా, అప్పుడు నువ్వు బన్ను పెట్టావు అక్కడ బన్ను పెట్టి ఇట్లా తిరిగేలా చేయాలా? ఎడిటింగ్ లో చేయలేవా ఇట్లా ఇట్లా అన్నప్పుడు బన్ను? అంత టాలెంట్ లేదమ్మా మనకి. మేము యాక్చువల్గా 3 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అందులో 2 తినేసరికి కడుపు నిండిపోయింది అనమాట. ఆయన మళ్ళీ ప్యాక్ చేయమంటే, మేడం ఎందుకు ఇన్ని ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు, మీరు నన్ను అడగాల్సింది, నేను చెప్పేవాడిని అని అన్నాడు ముస్లాన్ పాపం. మనమంతా దమ్ బిర్యానీ మొహాలు వేసుకుని అడిగిపోతే అట్టే ఉంటుంది. మళ్ళీ దమ్ బిర్యానీ ఇంత వస్తుంది తింటావు అనుకుంటామా? అది మంచి క్యూట్ పార్సల్ ఇచ్చారు. వెయిట్ ఐ విల్ షో యూ. పట్టుకో ఇది. దీంట్లో ఏం పిజ్జా ఉంది? ఏదో టమాటాలు పిజ్జా ఉంది. టమాటాలు పిజ్జా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. రమ్య వస్తా అంటే పికప్ చేసుకుందామని చెప్పి వీఆర్ హియర్. సో యా, అది ఈరోజు వ్లాగ్.